అమ్మాయిలు. వాళ్ళకి నో చెప్పడం చాలా ఈజీ. కానీ అబ్బాయిలకి ఎస్ చెప్పించడం చాలా కష్టం. అసలు ఒక అమ్మాయి నో చెప్పిందంటే దాని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసుకోకుండా చాలామంది అబ్బాయిలు కోపంతో మాట్లాడడం మానేశారు. కొంతమంది అబ్బాయిలు మాత్రమే అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పే నో అనే ఆన్సర్కి రీజన్ తెలిసినప్పుడే మనకొచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అంటే రేపు నా పిల్లలు వస్తాను. అది బండి ఇచ్చినప్పుడు ప్రతిసారి పెట్రోల్ ఉంటే కొట్టేపి అవసరం. అయిపోయినా పెట్రోల్ ఎప్పుడు రా అదే రీసెంట్ అయిపోయినా పెట్రోల్ ఎప్పుడు వేయించిన ఎప్పుడు అదంతా కాదు ఇస్తావా బండి లేదా అయినా నీకేం తెలుసురా. లవర్ ఉండి కూడా దంట ఎంతవరకు ఒక ముద్ద అయినా అయిందారా నీకు అసలు. అరే ఏం వరల్డ్ ఫేమస్ లవర్ రా మీరు. మాది ట్రూ లవేరా, అసలు నీ ట్రూ లవ్ కాదు. ఇయర్స్ అవుతుందిరా నువ్వు లవ్లో ఉండి. ఇంతవరకు ఒక్కసారి ఒక చిన్న ముద్ద ఇచ్చినావరా నీ పిల్లకి. నా టాపిక్ చేయక మధ్యలో చెప్తున్నా. తీస్తారా బాయ్, బరాబర్ తీస్తా. అంటే ఇప్పుడు నాది ట్రూ లవ్ కాదంటున్నావు. ట్రూ లవ్ కాదురా. అరే లవ్ చేసేదే మీకు కిస్ కోసమో రొమాన్స్ కోసం కదరా. సినిమా డైలాగ్ కొట్టాకరా. సినిమా డైలాగులు సీరియల్ డైలాగ్ కొడతలే. అంతా కాదురా, బయట ఇస్తావా ఏవా. లేదురా ఇయ్యందు. నా దృష్టిలో రొమాన్స్ చేస్తేనే లవ్. రొమాన్స్ లేకపోతే లవ్వే కాదు అసలు. అది నీ దృష్టిలో నాగా కాదు. అయినా ఒకరికో లాయల్ ఉండాలన్నా ఎవరి అని. ఆపరా నీ లాయల్టీ డైలాగ్. అరే అవన్నీ కదండి సినిమా నాకు గుట్టక డైలాగ్. నాకు ఇప్పుడే మెంటల్ వేస్తుంది చెప్పి. అంతా కాదు బండి ఇస్తావు. ఇయ్యను రా ఇయ్యను. ఎందుకు ఇవ్వరా? ఇయ్యను రా కొట్టి సార్ ఎప్పుడు పెట్టండి. ఎందుకు అయిపోయాను అది ఎప్పుడైతే చెప్పు. సరే సరే ఉండ. సరే అరే లాస్ట్ టైం పడుతున్నారా బండి ఇస్తావా? ఇయ్యను రా ఇయ్యను. చెప్తుంది వాళ్ళు ఫేమస్ లవర్ అని బయట చెప్తుంది. సరే ఓ ఇవే బ్లాక్ మెయిల్ ఇయ్యను చూడు. సరే మంచి. అరే లాస్ట్ టైం అడుగుతున్నారా బండి ఇస్తావా? ఇయ్యని చెప్తే ఎన్నిసార్లు అడుగుతావురా? అయినా నీ ట్రూ లవే కాదురా. అంటే రొమాన్స్ చేస్తే ట్రూ లవా? రొమాన్స్ చేస్తేనే ట్రూ లవ్. ఏది అది నీ డిక్షనరీలోనా? రొమాన్స్ చేయడం ట్రూ లవేనా? లాస్ట్ టైం అడుగుతున్నారా ఇస్తావా బండి? ఇయ్యాను ఇయ్యాను ఎన్నిసార్లు చెప్పాలరా? ఇయ్యాను అన్నప్పుడు ఎందుకు అడుగుతావు? ముద్దు గురించి. అరే ముద్దు ఇస్తేనే ట్రూ లవరా? చూసాను ట్రూ లవే మాది. అరే లాస్ట్ టైం అడుగుతున్నారా బైక్ ఇస్తావా కదా? ట్రూ లవ్ కాదు కదరా. ఎందుకు ఇస్తా? అవునరా, రొమాన్స్ చేస్తేనే ట్రూ లవ్. ఇప్పుడు ఇస్తావా కదా? ఓ మీరు పెద్ద వాళ్ళు ఫేమస్ అవ్వదు కదా. తీసుకోపా. థ్యాంక్స్ రామా. వీటికి ఏం తక్కువ లేదు. రే 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 మెల్లవరా రే. అంత ఏమో రాపా. రొమాన్స్ చేస్తేనే ట్రూ లవ్. భరత్, ఎందుకంత సాడ్గా ఉన్నావు? నిన్న మ్యాచ్ ఓడిపోయాం. వెయ్యి బొక్క. వాడు అబ్బా అనిల్ గాని వాళ్ళని వద్దురా అంటే బౌలింగ్ వేశాడు. వెయ్యి బొక్క. పర్లేదులే, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. మెంటల్. మరి మనకిసెప్పుడు? టైం వచ్చినప్పుడు పెడతాలే. అది ఎప్పుడు వస్తుందో నువ్వు ఎప్పుడు పెడతావు? ఆ టైం ఇప్పుడే కావచ్చుగా. పద, ఇంటికి టైం అవుతుంది.
రేయ్ కళ్ళు కనిపించట్లేదా? చా ముగ్గు పైనుంచి పోతున్నావు. ముగ్గ ఏడుంది? ఇదా ముగ్గ ఏడుంది? ఓ ఇదా. దీన్ని ముగ్గు అంటారు ఎవరైనా? చా నా ముగ్గునే అంత మాట అంటావా? పోబే. బొగ్గులా ఉంది నువ్వురా, ముగ్గు కాదు. అరే భరత్, నువ్వు వైట్ షర్ట్లో సూపర్ ఉంటావు తెలుసా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫోటోనా? ముద్దు పెట్టడానికి రమ్మన్నావు అనుకున్నా. ఏంటి భరత్, ఎప్పుడు చూసినా ముద్దు ముద్దు అని చంపుతావు. ఎప్పుడు ముద్దేనా? నాకు ఒకటి అర్థం కాదు, మనం రిలేషన్షిప్లో 2 years అవుతుంది, ఇంతవరకు ఒక ముద్దని ఇచ్చినావా? మనిషి బతకాలంటే ఒక ముద్దన కావాలి, అది తెలుసుకో ఫస్ట్. ఉండకపోతే పో, నాకు పెట్టాలనిపించినప్పుడు పెడతా. ఏంటి వార్నింగా? నువ్వు నీ తొక్కలలో పోవే. తొక్కల కోసమే తోకుక్కుంటూ నా వెనకాల తిరిగావు. అయితే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం కావట్లేదా? డైరెక్ట్ గా చెప్పాలా? పోవే పో. ఇప్పుడు నేను చూస్తున్నా కదా. Here goes Broad. Last ball of the innings. That's huge. That's huge. హాయ్ అక్క. హలో హాయ్ రా. ఏమైంది, ఇద్దరికి సైలెంట్ గా ఉన్నారు? సైలెన్స్ గురించి పక్కకెట్టి ఆ సైలెన్సర్ ఎందుకు వచ్చింది అడగదు. నన్ను సైలెన్సర్ అంటావా? నేను సైలెన్సర్ అయితే నువ్వు పెద్ద సైకోవిరా. ఓవే వద్దు, నేను అడుగునే దానిలా వస్తావు మా ఇంటికి. అహాహా, తమరే చెప్పాలి అడుక్కోవడం గురించి. ఏమైందిరా అసలు మీ ఇద్దరికి? దాన్ని అడగక. ముద్దు పెట్టలేదని కదా కోపం? ఏంటి ముద్దు కోసమా? అసలు ఏం జరిగింది?
గుడ్ మార్నింగ్ మామా. ఏంది మామ విశేషాలు? వీడేంటి ముఖం ముగ్గలా పెట్టిండు? ఏమైందాక వీళ్ళు ఎట్లుర్రు ముఖం మార్చిర్రు? ముద్దు కోసం అంట గొడవ. దానికేమంటారా బాయ్, నేను ఇప్పిస్తా. లేవురా బాయ్, నువ్వు లేవురా. హలో ఫోటో. అరే లేవు మేడం, ఫోటో రెడీ 1 2 3. అయిందా? బాగా అయిందా? అదంతా పక్కన పెట్టండి, రేపు గుడికి వెళ్దామా? ఏరా ఏమంటావు? అది వస్తే నేను రాను. వాడొస్తే నేను రాను. వాళ్ళిద్దరు వస్తారు, నేను రాను. చల్. ఖర్చు అంతా నాదే. ఇప్పుడు చెప్పండి. అది వస్తే నాకేంటి? అయినా వాడితో నాకేంటి? వీళ్ళిద్దరితో నాకేంది? సరే రేపు మార్నింగ్ బయలుదేరదాం, రెడీగా ఉండండి. ఎడునోరా? బయటనో చెప్పు. ఏం లేదు, రేపు పక్క బయటకు పోదామంటుంది, వస్తావారా? అవునా, నేను బయటికి వెళ్తున్నారా. ఏం పని ఉందిరా? నేను బయటికి వెళ్తున్నారా. ఆ నిఖిల్ గారిని తీసుకెళ్ళు, ఖాళీగా ఉన్నాడు కదా. నిఖిల్గానా? వస్తాడా వాడు? ఏమో ఒకసారి అడుగు. సరేలే, కాల్ చేసి అడుగుతాను నేను. సరేరా, బాయ్. సరే. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురాను. నాకు ఇడ్లీయే. ఇడ్లీ క్యాన్సల్ అన్న, దోశ తీసుకురా. అయితే నాకు దోశ. నా తొక్కుల టిఫిన్ నాకు అవసరం లేదన్నా, వీళ్ళ ముగ్గురికే తీసుకురా. అరే ఏ తింటే ఏముందిరా, ఏదో ఒకటి తింటే అయిపోద్దిగా. ఏమైందిరా వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్నారు? ఏ ఎందుకంత ఓవర్ చేస్తావు? చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒకటి తినొచ్చు కదా. ఎందుకు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు? చిన్నపిల్లల బిహేవ్ చేసింది నువ్వు చిన్ను, నేను కాదు. పోరా. టెంపుల్ చాలా బాగుంది కదరా. ఇక్కడ చాలా బాగా నచ్చింది. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందామా? గుడి బాగుందా నీకెవరు చెప్తారు? మా అక్కకు చెప్తున్నా. అరే నాకు తిరుపతిలో పెళ్లి చేసుకుంటామన్నావు కదరా. ఏంటప్పుడే పెళ్లి ప్లాన్స్ కూడా జరుగుతున్నాయా? అది అవ్వదులే. పెట్టమన్నది బాగా పెట్టావు కానీ ఇది బాగా పెడతావు. రే ముద్దురా. అది తీసేరా, ఇది కడతా.
భరత్, నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పరా. నన్ను ఎందుకు లవ్ చేసావో చెప్పరా. ఇదేం క్వశ్చన్ చిన్ను? అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? అందరిలా అనుకుంటున్నావా? ముఖం చూసి లవ్ చేసే రకం కాదు, మనసును చూసి ప్రేమించే రకం. ఏయ్ ఆపరా, చాలా ఎక్కువ చెప్పావు కానీ ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పనా? నిన్ను లవ్లో డీప్గా తీసుకెళ్ళి మోసం చేసి నిన్ను వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నా. ఇంకేదైనా చెప్తే నమ్ముతావా? ఏమో కానీ నాకైతే ఇలా చేపట్టుకొని నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందిరా. ఉంటాం కదా. నువ్వే చెప్పు, ఇలాగే ఉందామా? ఇదెందుకు కడుతున్నానో తెలుసా? నువ్వు నాతో తప్ప ఏ అమ్మాయితో మాట్లాడకూడదని మందరించిన దారం. ఒసై, ఇదేంటి ఫిట్టింగు? నిన్న ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేశారు. అందరూ వాళ్ళ వాళ్ళ మొగుళ్ళకి కడితే నిన్న మొగుడికి కడుతున్నా. మగుడు పెళ్ళాం. పెళ్ళాం. హా? పెళ్ళాం. హా? ఏంటి? ఎందుకు వచ్చావు? సారీ. సారీయా? సిగ్గుందా? అసలు ఆ రోజు ఏం చెప్పి కట్టానో మర్చిపోయావా? అంటే ఒక చిన్న ముద్దు కోసం ఇంతలా హర్ట్ చేయాలా? అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా చేస్తావని. అది కాదు చిన్ను, నిన్ను అట్ చేయాలని కాదు, నేనే కొంచెం అర్థం చేసుకోలేదు. నేనే కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. హ్యాపీ బర్త్డే భరత్. ఏంటి గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఏదో ఫోటో ఉంటుంది అనుకుంటే మ్యాటర్ ఉంది అనుకుంటున్నావా? అవును, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటరే. ఈ మధ్య నా ముద్దు కోసం యుద్ధాలే చేస్తున్నా. చాటింగ్లో, కాఫీ షాప్లో, ఎక్కడ పడితే ఎక్కడ. ఏంటి కొత్తగా? ఈరోజు నీ బర్త్డే కాబట్టి కిస్ ఇస్తాను అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు. ఇది నువ్వు ఓపెన్ చేసి చూసేసరికి నీకు నాకు మాటలు ఉండవు. ఎందుకంటే నేను కిస్ ఇవ్వను కాబట్టి. నాకు ఒక విషయం చెప్పు భరత్, నువ్వు కిస్ అడిగిన ప్రతిసారి నాకు లవ్తో అడిగినట్టు అనిపించింది. లవ్ చేయడం, రొమాన్స్ అనేది లవ్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. అదే లవ్ కాదు.